స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే మీరంతా అదృష్టవంతులనే మాట ఎందుకు చెప్తున్నానంటే, విద్య పట్ల మీ జీవితం బాగుండాలనేటువంటి ఆశతో మీ ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ దాకా, ఈరోజు గవర్నమెంట్ దాకా మీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, మీకు కావలసినటువంటి ఫెసిలిటీస్, అమ్మ నాన్నతో నిమిత్తం లేకుండా మీకు ఉచితంగా విద్యను అప్ టు మీరు ఎంతవరకు చదివితే అంతవరకు మీ విద్యకు సహకారాన్ని, సహాయాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. మీరందరూ ఫ్యూచర్లో మీ నాన్నకు, మీ అమ్మకు, అలాగే మీ ఫ్యామిలీస్కు, అలాగే మన స్కూల్కు, టీచర్స్కు అందరికీ కూడా మంచి పేరు ఇప్పన్నా గట్టిగా మంచి పేరు మీ వల్ల రావాలా వద్దా? మీ నాన్నకు, మీ గ్రామానికి, మీ స్కూల్కు బ్యాడ్ నేమ్ రావాలా, గుడ్ నేమ్ రావాలా? వెరీ గుడ్. కాబట్టి గుడ్ నేమ్ రావాలంటే మీరందరూ గుడ్గా ఉండాలి. ముందు మీరందరూ చక్కగా ఉండాలి. లక్ష్యం ఉన్నవాన్ని ఏది కూడా ఏమి చేయలేవమ్మా. ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తాత్కాలికమే. మనిషి యొక్క సంకల్పం ముందు ఏది కూడా ఆగదు. కాబట్టి సంకల్పం ఉన్నవానికి దైవశక్తి, అలాగే సమాజం నుంచి ప్రోత్సాహము ఎక్కడో చోట చక్కగా ఉంటుంది. కాబట్టి లక్ష్యం వైపే వెళ్ళాలి తప్ప మనము ఉన్నటువంటి పరిస్థితులకు ఇది నాకు చాలు అనేటువంటి సంతృప్తితో ఎప్పుడు కూడా ఉండకూడదు నాన్న, ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని, ఒక డ్రీమ్ను, ఒక ఎయిమ్ను ఇప్పటి నుంచే మీరు ఏర్పాటు చేసేసుకుంటే బలమైనటువంటి లక్ష్యాలతో, బలమైనటువంటి ఆశయంతో ముందుకు వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు, ప్రోత్సాహాలు ఉన్నటువంటి మీరు ఫ్యూచర్లో చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి నేను మనసారా ఇచ్చేస్తూ, మీరందరూ కూడా ఏదో ఒక రోజు ఇదే స్కూల్లో ఇక్కడ ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఈ స్కూల్లో ఏదో ఒక సమయంలో ఇక్కడ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూలు సిబ్బందికి, హెచ్ఎం గారికి అందరికీ కూడా నా శుభాభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ ఈ ఊర్లో ఉండి ఇక్కడికి రావడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. అయితే అది అందులో చాలాసార్లు నాకు చాలా అవకాశాలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా రాలేదు. ఈరోజు కూడా కాస్త సమయాభావం అయింది. అందుకు నన్ను మనసారి అందరూ క్షమించండి. ఇంకొకసారి వీలుంటే ఒక రోజంతా మీతో స్పెండ్ చేయడానికి వస్తానమ్మా. ఒకరోజు ఈ ఇయర్ అయిపోయింది కదా, రేపు వచ్చే ఇయర్లో ఖచ్చితంగా ఒక రోజంతా ఈ స్కూల్లో స్పెండ్ చేస్తాను. నేనే కాదు, నాతో పాటు ఉండేవాళ్ళు కూడా ఈ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులు ఇంకా చాలామంది ఉన్నారు. వీలైతే వాళ్ళతో కూడా నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను మన సార్ వాళ్ళకు. వీలైతే ఒక రోజు అంతా కూడా ఇక్కడే మీతో స్పెండ్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు. ప్రోత్సాహం ఉంది మీ అందరికీ కూడా, ఉందా లేదా? మీ అమ్మ నాన్న స్కూల్కి వెళ్ళమంటారా లేకపోతే ఇంట్లో ఉండమంటారా? గట్టిగా చెప్పాలి. స్కూల్కి వెళ్ళమంటారా లేదా? కానీ ఒక 40 years బ్యాక్ చాలామంది
అసలు ఇది అమ్మాయిలు అయితే స్కూల్కి వెళ్ళడం అనేటువంటిదే చాలా వరకు ఉండేది కాదు. ఒకవేళ అమ్మాయిని స్కూల్కి పంపించినా కూడా జస్ట్ లేదంటే 7th క్లాస్ అనేది మ్యాక్సిమం, 5th దాటి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. అనవసరమైన విధంగా ఉండేది. స్కూలుకు వెళ్ళాలి అంటే కూడా ఇంట్లో ఏదో ఒక 4-5 మంది ఉంటే దాంట్లో ఒక్కరినో ఇద్దరినో స్కూల్కి పంపించేవాళ్ళు. అంతే తప్ప స్కూల్లో ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కూల్కి పంపించేవాళ్ళు కాదు. అటువంటి వాతావరణం నుంచి ఈరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి కూడా విద్యార్జన కోసం స్కూల్కి పంపించేటువంటి వాతావరణం ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా నేను అదృష్టవంతులని చెప్పి అంటున్నాను. అదేవిధంగా మీరు ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం, ఈ యొక్క పరిసరాలు, ఇవి అన్నీ కూడా మీ యొక్క భావి జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఈ స్కూల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులు అందరూ కూడా మొదటిగా మీకు అందరికీ కావాల్సింది ప్రోత్సాహం. అది మీకు ఈరోజు మీ ఫ్యామిలీలో ఉంది అని చెప్పి ఇందాకనే అనుకున్నాము. ఆ తర్వాత స్కూల్లో కూడా మీ పట్ల ఏదో క్లాస్లో ఉన్నటువంటి పుస్తకాలు పాఠాలు ఇవ్వడం దాకానే మా బాధ్యత అనేటువంటి స్థాయి నుంచి సారు తన స్వంత సమయాన్ని, వీలైతే ధనాన్ని, అలాగే ఆయన ఫ్యామిలీగా, అలాగే పోతే ఆయన ఫ్రెండ్స్తో ఎందరినో ఆయన సమాయత్తం చేసి ఇలాంటి అందమైనటువంటి ఒక చక్కని మీ భావాలకి రూపాన్ని ఇచ్చేటువంటి సంపుటిని అందిస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారంటే మీకు ఇక్కడ కూడా ప్రోత్సాహం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండు ఉన్నప్పుడు మీరేం చెయ్యాలి? అదొక్క మాట ఇవ్వండి నాకు. మీ స్కూల్లో బాగా ఉంది, ప్రోత్సాహం మీ ఇంట్లో ఉంది, ఉన్నప్పుడు మీరేం చెయ్యాలి? ఇంకోసారి చెప్పండి. చదువుకోవడానికి బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకోవాలి, క్రమశిక్షణతో చదువుకోవాలి. ఈరోజు విద్య అనేటువంటిది ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చింది, ప్రతి చోటికి కూడా విద్య అనేటువంటిది వచ్చింది. ఈరోజు మన మీకు తాతలు అవ్వాలయ్యేటువంటి వాళ్ళు కూడా ఫోన్ను ఉపయోగిస్తున్నారు కదా. మీ తాతలు, మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఫోన్ ఉంది కదా. కానీ వాళ్ళకు విద్య లేదు. విద్య లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఈరోజు ఆ ఫోన్లో ఉండేటువంటి అంకెల ఆధారంగా దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఫోన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఆసక్తి, అవసరం ఈ రెండు ఉంటే ఏ వయసులో వారైనా, ఏ స్థాయిలో వారైనా, ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు అనేటువంటిది దాని ఉద్దేశం. ఇదంతా కూడా మీకు ఈ యొక్క స్కూల్లో ఇంత మంచి వాతావరణంలో, ఇంత మంచి ఉపాధ్యాయులు, మీ యొక్క పేరెంట్స్ సారథ్యంలో ఉంది అంటే మీరు చాలా అదృష్టవంతులు. అలాగే ఇంతవరకు మనం మాట్లాడుకునేదంతా కూడా పాజిటివ్. ఇంకా అలాగే పోతే వేరే కోణంలో చూస్తే మీకు ఎన్నైతే విద్యావకాశాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా విద్య వైపు కాకుండా ఉండేటువంటి, అంటే మీ యొక్క దృష్టిని, జ్ఞానాన్ని మరల్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఉండేటువంటి యువతరం, మీరు రేపు రాబోయేటువంటి యూత్, మీరంతా కూడా యువకులు కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు
క్రమశిక్షణతో ఏదైతే మీకు ఆసక్తి ఉందో, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీకు మీ యొక్క పేరెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఇంత శ్రద్ధగా మీకు విద్యాబుద్ధులు ఇప్పిస్తున్నారు అంటే మీ జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. మా హూ ఇస్ దిస్ గోల్, డ్రీమ్, ఇంకా ఎయిమ్. వెరీ గుడ్. డ్రీమ్ అనేది ఇప్పుడు ఎవరు మా? ప్లీజ్ స్టాండ్. డ్రీమ్ అనేది నాన్న అండ్ హెజ్జేనా? మీకు డ్రీమ్ లేనట్టే, మీకు డ్రీమ్స్ రావు అలా చేయకుంటే. ఏమన్నా వాళ్ళు ఎవరుమా? నాన్న నీకు ఏమి అంటే నీకు ఇబ్బంది లేకపోతే ఏమన్నావు కదా, నువ్వు ఒక్క మాట చెప్పు ఇక్కడికి వచ్చి. నీకు ఇబ్బంది అయితే అవుతున్నా? ఓకే ఓకే నాన్న, ఒకటే మాట చెప్పు. భయపడకుండా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అది మా ఒకటి మనము మన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ వైపుగా మన యొక్క దృష్టి, మన యొక్క ఎఫర్ట్స్ అన్నీ ఉంటే ఎన్ని శక్తులు ఉన్నా కూడా ఇవన్నీ ఏ విధంగా ప్రభావితం చేయలేవు. లక్ష్యం లేని వాళ్ళే ఏదాది వాళ్ళకు ఏది అనిపిస్తే అది, లేకపోతే వేరే వాళ్ళు ఏది అంటే అది, లేకపోతే మనకు ఉండేటువంటి సామాజిక మాధ్యమాల్లో ఏ చిన్నదానికైనా ఇంప్రెస్ అవ్వడం, దానిపైన దృష్టి పెట్టడం, ఇలాంటివి మన సమయాన్నంతా వృధా చేసేసుకొని జీవితంలో దేనికి కూడా చెప్పాలి లక్ష్యం లేకుండా అనాసక్తితో వాడు ఎక్కడ పడితే అక్కడ ఏదైనా చూస్తే దాని వైపు వెళ్ళాడంటే వాళ్ళు ఏమైపోతారు? ఏమవుతారు నాన్న? బాగుంటారా వాళ్ళు? బాగుంటారా బాగుండరా? బాగా ఉండరు. వెరీ గుడ్. కాబట్టి లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి నాన్న. ఎందుకంటే మాకు యూపీ మాత్రమే ఉండేది, యూపీ స్కూల్ అని చెప్పి. ఇది హాస్టల్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ను స్పెషల్, దాన్ని ఏం స్కూల్ అంటారు? స్పెషల్ స్కూల్ కాదు, మెయిన్ స్కూల్. మెయిన్ స్కూల్లో మా యొక్క విద్యాభ్యాసం అంతా అయిపోయిందమ్మా. అక్కడికంటే ముందుగా మన యొక్క స్కూల్ యొక్క హిస్టరీ బోర్ కొట్టదంటే మీకు ఒక 2 మాటలు చెప్తానమ్మా. ఈ స్కూల్ యొక్క విషయము ఏంటంటే, నేను జాయిన్ అయ్యే రోజుకు రామస్వామి బాయ్ అని చెప్పి ఉంది ఒకటి. మీకు ఎవరికన్నా మీకు ఐడియా ఉంది అమ్మా? దోసల్ల బాయ్ అంటారు, రామస్వామి బాయ్ అని చెప్పి అంటారు. ఇది హాస్పిటల్ ఉందా? ఆ హాస్పిటల్కు దగ్గరలో అక్కడ మనకు ఒక రోడ్డు వస్తుంది, విలేజ్లోకి వెళ్ళేది. ఆ విలేజ్లోకి వెళ్ళే రోడ్డుకు మనకు అవతల ఒకటి ఫీల్డ్ ఉంటుందమ్మా. అక్కడ ఒక బావి ఉంది, చాలా పెద్దగా ఉంటుంది ఆ బావి. ఆ బావి దోసల బావి అని చెప్పి మేమైతే అంటాము. అక్కడ సత్రం ఉండేది, ఉంది అనుకుంటాను ఇప్పుడు కూడా. ఆ సత్రంలో స్కూల్ పెట్టేవారు. 1, 2 క్లాసులు మాత్రం ఇక్కడ ఉండేవనుకుంటాను. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసి అక్కడ ఉంచేవాళ్ళు ఆ సత్రంలో. ఆ సత్రంలో ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఉండేవాళ్ళం. వర్షం రాని సమయంలో చెట్ల కింద ఉండేవాళ్ళం. అక్కడ చాలా బాగుంటుంది వాతావరణం. అక్కడ బావి, చెట్లు, అలాగే పోతే చుట్టూ కూడా ఫీల్డ్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ఉన్నటువంటి
హైర్ స్కూల్ నుంచి బెంచీలు కుర్చీలు అక్కడికి డైలీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ సాయంత్రం అయితే అవన్నీ కూడా మళ్ళా స్కూల్కి ఎత్తుకొచ్చేవాళ్ళం. అలా స్టార్ట్ అయినటువంటి ఆ స్కూలు అది అయిపోయిన ఒక 1 or 2 yearsకు ఈ హాస్పిటల్లో ఒక రూమ్ ఇప్పించుకున్నాం అప్పట్లో సార్ వాళ్ళు. ఇప్పుడు అది ఆపరేషన్ థియేటర్ ఉంటుంది అనుకుంటున్నాను. అందులో 5th, 6th ఉండేవి. 5th, 6th దాదాపు 7th కూడా అక్కడే ఉండేది అనుకుంటా. అలా ఉన్నటువంటి స్కూలు ఇందాక శేఖర్ చెప్పినట్లు ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్కూల్లో గుడిసె వేసి అక్కడ క్లాసులు ఇచ్చేవాళ్ళు. అటువంటి స్కూల్ ఈరోజు ఇంత అద్భుతంగా ఈ గ్రామస్తుల సహకారంతో అలాగే ఇక్కడ ఉద్యోగం చేసినటువంటి టీచర్స్ యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ఈ స్కూలు ఇంత చక్కగా ఇంత చల్లని వాతావరణంలో దాదాపు 540 మంది విద్యార్థులతో ఇంత ఉన్నతంగా ఇలాంటి భావావిష్కరణ చేసేటువంటి విద్యార్థులతో ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు. ఎందుకంటే విద్య పైన ఈరోజు మీ చెప్పాలంటే చాలా ఫాలోఅప్ చేశారు, నన్ను ఇక్కడికి తప్పించారు. ఎందుకంటే సాధారణంగా నేను మామూలుగా ఇంట్రావర్ట్గా ఉండడానికే నేను చాలా ఇష్టపడతాను. ఎక్కడికైనా ఏదైనా స్పెసిఫై చేసి నన్ను ఎక్కడన్నా ఈవెన్ మా రిలేటివ్స్ కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ ఎక్కడన్నా అకేషన్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను సెంటర్ పాయింట్గా చేయాలంటే చాలా ఆలస్యంగా వెళ్తాను, చాలా ఇంట్రావర్ట్గా ఉంటాను నేను బేసిక్గా. అలాంటి నన్ను సారు మన రామాంజనేయులు సారు అలాగే మన నరసింహ సారు నరసయ్య సార్ గారు సార్లు వాళ్ళిద్దరూ మేడంతో అలాగే వాళ్ళ సిబ్బందితో కోఆర్డినేట్ చేసి మిమ్మల్ని అందరినీ ఈ గ్రామంలో మన గ్రామంలో ఈ స్కూల్లో చూసేటువంటి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చారు. చాలా సంతోషం. మీకందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి తమ్ముడు శేఖర్ వచ్చినందుకు ఇంకా చాలా సంతోషం. చిన్న వయసులోనే జెడ్పీటీసీగా చాలా ఉన్నతమైనటువంటి సేవలు అందించడమే కాకుండా పదవిలో ఉన్నా లేకపోయినా కూడా స్కూల్ విషయంలో సామాజిక సేవ విషయంలో ప్రతి దానికి కూడా స్పందిస్తాడని చెప్పి చాలా విన్నాను ఆయన గురించి. కాబట్టి ఆయన రావడం ఇంకా చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి ఆత్మీయమైనటువంటి వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను కూడా దాదాపుగా 1976, 1980 ఆ ప్రాంతంలో మీ ప్లేస్లో అంటే ఇక్కడ కాదు, ఈ ప్లేస్ కాదు నాది, ఆ ప్లేస్ ఆ లాస్ట్లో టీచర్స్కి ఎవరికి కనిపించకుండా దాక్కొని ఉండేటువంటి విద్యార్థిని.